శరన్నవరాత్రిలో భాగంగా రెండవ రోజు మన బాలపోలేరం అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి భక్తులు ఎవరైనా అమ్మవారికి విరాళాలు ఇచ్చి సహకరించి అమ్మవారి అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. రెండవ రోజు అమ్మవారు మనకు ధాన్యలక్ష్మి అలంకారంలో అందరికీ దర్శనమిస్తున్నది. నమః. శరన్నవరాత్రులలో భాగంగా
సేమ్ ఇది సేమ్ ఇది మూడు గుళ్ళ దగ్గర స్వాముల దగ్గర కొంచెం స్పీడప్ చేయండి ప్లీజ్. ఎగ్జిట్ దగ్గర కూడా ఒక ముగ్గురు వాలంటీర్స్ ఉండండి. ఎగ్జిట్ దగ్గర గుళ్ళ దగ్గర భక్తుల్ని కొంచెం స్పీడప్ చేయాలి, వెనకాల చాలా క్యూ లైన్స్ ఉన్నాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ బాలపోలేర్మ దేవ్యే నమః. కడపలో చిన్నబస్తీ వీధిలో శ్రీ బాలపోలేర్మ దేవస్థానం నందు గత 9 సంవత్సరాలుగా అమ్మవారి యొక్క మట్టి విగ్రహం పెట్టడం జరుగుతుంది. అమ్మవారు ప్రత్యేకత ఏంటి అంటే కడపలో మున్నెప్పుడు ఎవరు పెట్టని విధంగా మనము మాత్రమే తొలిగా స్టార్ట్ చేసి ఇప్పటికీ 9 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారి యొక్క దసరా 10 రోజులు అమ్మవారికి వైభవంగా పూజలు జరిగి చివరి రోజున అమ్మవారికి మెరవని విధిగా అన్ని విధులు తిరిగి చివరికి దేవునిగడప చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఓం శ్రీ బాలపోలేరమ్మ దేవ్యే నమః. మన కడపలో ఎక్కడా లేని విధంగా మన చిన్నబెస్త వీధిలో బాలపోలేరమ్మ గుడిలో 12 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తెప్పించి ఈ 9 రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుపుకొని 10వ రోజు విజయదశమి నాడు గ్రామోత్సవంతో పాటు విజయదశమి నాడు మన దేవునిగడప చెరువు నందు నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన భక్తులందరూ చాలామంది పాల్గొంటారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు రాజరాజేశ్వరి అలంకారము అమ్మవారు కొలువు తీరింది. భక్తాదులు చాలా విరివిగా పాల్గొంటున్నారు. అలాగే భక్తాదులకు తగినట్టుగా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాము. ప్రతిరోజు 6:30కు స్టార్ట్ అయ్యి 11 వరకు అమ్మవారు దర్శనమిస్తుంది. ప్రతి ఒక్క భక్తులకు లాస్ట్ వరకు కూడా ప్రసాదాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు, ప్రసాదాలు అన్ని వసతులు ఏర్పాటు చేశాము. అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఇదే భక్తాదులు కూడా కనివిని విరుగునుగా వస్తున్నారు. భక్తాదులు చూడాలని చాలా సంతోషకరంగా ఉంది. జై వాసవి, జై జై వాసవి. ఈ సంవత్సరము ప్రత్యేకంగా 9వ తారీఖు బిందెసేవ రోజు గజ ఏనుగుని తెప్పిస్తున్నాము. ఇంతవరకు ఎప్పుడు కూడా తెప్పిలేదు. పురవీధుల గుండా ఊరేగింపుతో అమ్మవారి ప్రతిమతో 2 అశ్వాలతో ప్రసాదాలు పంచుకుంటూ పురవీధుల గుండా అన్ని వీధులతో తిప్పుకుంటూ అమ్మవారిని ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 7:30కు కుదరబడుతుంది. ప్రతి ఒక్క భక్తులు దీంట్లో పాల్గొని విరివిగా పాల్గొనాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. శమి దర్శనం రోజు వచ్చేసి 2 అశ్వాలు, 2 ఒంటెలు కోలాటంతో అంగరంగ వైభవంగా శమి దర్శనానికి వెళ్తున్నాము. ప్రతి ఒక్క భక్తులు ఆర్యవైశ్యులు అయితేనేమి మన హిందువులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. జై వాసవి. దసరా కమిటీ చైర్మన్ పరిటాల వెంకటరమణయ్య.